లోకమును వెలిగించిన ప్రేమ లోకులకై కరిగిపోయిన ఆయన ప్రేమ. లోకములో నశించిపోతున్న వారిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు లోకమునకు వచ్చాను. ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యము. నిజమే. ఈ లోకంలో ఎవరో మనం నశించిపోవడం దేవుడి చిత్తం కాదు. ఎవరో నరకానికి వెళ్ళడం దేవుడి చిత్తము కాదు. దేవుడు అందరినీ ప్రేమించాడు, అందరితో. అందుకని ప్రేమించి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడేది. కానీ ఈ రోజున చాలామందికి అర్థం ఉంది ఏంటంటే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడన్న సంగతి అర్థం కావట్లా. అవును, రోమిలు రాయబడిన పత్రిక ఒకసారి చూడండి, 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అవునండి. ఎప్పుడంటే మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఆయన చనిపోయారు. ఈ రోజున ప్రభువారు మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టారు? బైబిల్లో తాగమని చెప్పాడు కదని అన్నాడు. నిజమే. వీళ్ళు ఎత్తుక్కుంటూ ఉంటారు. ఎక్కడ? తిమోతి పత్రిక ఒకసారి చూడండి. అక్కడ కొంచెం పౌలు గారు ఒక మాట చెప్తాడు, కడుపు జబ్బు నిమిత్తము కొంచెం తీసుకోమంటాడు. అక్కడ చూడండి, 1 తిమోతి 5వ అధ్యాయం 23వ వచనం చదువునాను ఒకసారి. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. ఏంటంట? ద్రాక్షారసం నీళ్ళు తాగబాక. బైబిల్ సరిగ్గా చదువుతున్నావా నువ్వు? ఎతికి బైబిల్లో నుంచి తీసి రెఫరెన్స్లు చూపిస్తారు. నువ్వు పద్దాక నీళ్ళు తాగమంటావు, బూస్ట్ తాగమంటావు, పాలు తాగమంటావు. దేవుడేమో అసలు నీళ్ళు కూడా తాగొద్దు అంటే చూడండి. వారు దరిద్రుడు అవుతావురా, నువ్వు చింపిరి గొడ్డలు వేసుకుంటావు, రోడ్డు మీద నువ్వు కక్కుతుంటే కుక్కలు నాగుతూ ఉంటాయిరా. ఈ మాటలు అసలుకి ఏం పనిచే. కడుపు జబ్బు నిమిత్తము కొంచెం అంట. ఎంతంట? ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షారసం కొంచెంగా పుచ్చుకో. అందుకని నేను కొంచెంగా పుచ్చుకుంటున్నాను. దేవుడు మాట మరి వినాలిగా. నిజమే. ఈ రోజున చాలామంది కూడా అనుకునేది ఏంటంటే, ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నామండి, పెళ్ళికి వెళ్తే కొంతమంది ద్రాక్షారసం ఇవ్వరా? పెళ్ళికి వెళ్తే ద్రాక్షారసం ఇస్తారు, అది పులియి బెట్టనది. వీళ్ళు వైన్ అనుకునేది ఏంటంటే పులియి పెట్టినది తాగుతారు. అది కొన్ని సంవత్సరాలు. సామాన్యంగా వైను ఎన్ని సంవత్సరాల నుంచి బాగా దాచిపెట్టారో అంత ఖరీదు ఉంటుందని చెప్తూ ఉంటారు. అంటే కొన్ని చాలా సంవత్సరాల నుంచి వాటిని ఏంటంటే భూమిలో పాతిపెట్టి ఉంచుతారంట. బాగా పులియి పెట్టిన దానిలో పవర్ ఎక్కువ ఉంటుందంట. మరి అందుకని కొంచెం డ్రాప్ వేసుకున్నా ఆడ సుక్కల్లో అలాగ వెళ్ళిపోతారన్నమాట. అంటే వాళ్ళకి ఇక ఆలోచన అంతా ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే గాలిలో అలాగూ తేలరు. ఇక మనుషులు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎలా ఉండాలంటే భూమి మీద కాళ్ళు పడకూడదు, ఎక్కడెక్కడో కంట్రోల్ తప్పుతున్నట్టుగా అలా ఉంటే గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. నిజమే. ఈ రోజున చాలామందిలో కూడా ఏంటంటే అపవాది పెట్టేది దేవుని రాజ్యమునకు వెళ్ళకోకుండా. ఈ రోజున మన టాపిక్ కూడా అదే. నిత్య జీవం నువ్వు పొందాలని దేవుడు నీకు వస్తే నిత్య జీవం పొందకోకుండా ఈ రోజున నిన్ను అపవాది ఏం చేస్తున్నాడు? చాలామందిని దేవుని మార్గం నుండి తప్పిస్తున్నాడు. లోకస్తుల గురించి నేను చెప్పట్లా. లోకంలో వాళ్ళకి తెలియక వాళ్ళ కాలానికి ముందే వెళ్ళిపోతూ ఉంటారు రకరకాల వ్యసనాల్లో. నిజమే. రాత్రి ఒక అబ్బాయి వచ్చాడు, పాస్టర్ గారు నాకు నిద్ర పడతలేదు, మైండ్ సరిగ్గా గుర్తుంటలేదు అన్నాడు. నోటి నిండా కైనీయం ఉంది. నువ్వు కైనీయం మానేసి నాన్న ముందన్నా అంటే చూడండి. ఈ రోజున కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు చేస్తున్న పనులు చేస్తూనే ఉంటారు, నా బుర్ర పని చేయట్లేదు అంటాడు. తాగుమోతాడు, బుర్ర ఎట్ట పని చేస్తుందండి? ఆడికి అమ్మ ఎవడో తెలవదో, చెల్లి ఎవడో తెలవదు ఆడికి. ఈ రోజున చాలామంది కూడా జ్ఞానము లేక నశించిపోతున్నారు. వాళ్ళకి చిన్న మెదడు పని చేయదంట. ఏ మెదడు?
చిన్న మెదడు పని చేయదు, అందుకని అవి అట్టా కంట్రోల్ తప్పుతూ ఉంటారు. ఇక రోడ్డు మీద పట్టి నడుస్తూ ఉంటారు, లేదా ఒక భుజం మీద చెయ్యేస్తూ ఉంటాడు. అందుకని సైకిల్ దిగే సైకిల్ నడిపించుకుంటూ వెళ్తారు. సైకిల్ రాదని కాదు అక్కడ, వీడికి సైకిల్ సపోర్టు, సైకిల్కి ఈడు సపోర్టు, ఇద్దరికి నెమ్మదిగా ఒకళ్ళకొకళ్ళు. ఇక ఆడింటి దాకా ఈడు దించొస్తాడు, ఈడింటి దాకా ఆడి దించొస్తాడు, తెల్లరైపోద్దాక అక్కడికి. ఆ ప్రేమ భలే ఉంటుంది వాళ్ళలో, చాలా ప్రేమ. అన్నా నువ్వు ఎట్టెళ్తావన్నా నీకోసం నేను వస్తాను అన్నట్టుగా. ఇలాగ చాలామందిలో కూడా ఏంటంటే అపవాది నిత్యజీవం వెళ్ళకోకుండా దేవుని యొక్క ప్రజలుగా, దేవుని సొత్తైన వారుగా ఉండవలసిన వాళ్ళ జీవితాల్లో కూడా అపవాది ఎన్నో రకాలుగా ఈ రోజున చాలామందిని పాడు చేస్తూ ఉంది. నిజమే. దేవుని వాక్యం తెలీదా? దేవుని వాక్యం ప్రకటించబడతలేదా? మారు మనసు పొందండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నా కాడి సులువు, నా భారం తేలికని దేవుడు చెప్పలేదా? ఈరోజు ఎందుకు రావట్లేదు ఈరోజు అనేక మంది? ఈరోజున దేవుని యొక్క సన్నిధిలో చాలామంది ఎందుకు గడపలేకపోతున్నారు? దేవుని సన్నిధి అంటే కూడా కొంతమందికి ఏదో అలవాటుగా అలా రావటమే తప్ప నా పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నేను ప్రేమించాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదు? చూడండి, ఎవరి కోసమో భక్తి మనం చేయొద్దు. నువ్వు ఏ రోజు గుట్టుకుమన్నా నిత్యరాజ్యంకి వెళ్ళాలి. పోయాడు ఎక్కడికి పోయాడు? రెండు మార్గాలు, నిత్య జీవమైన, నిత్య నరకమైన. నువ్వు వెళితే నిత్య జీవన కన్నా వెళ్ళాలి, నిత్య నరకానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో అది నువ్వు భూమి మీద బ్రతికున్నప్పుడే నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. ఈ రోజున నీవు, అందుకని నికోదేము అంటాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళలేడు. కొత్తగా జన్మించిన అనుభవంలోకి మనం ఎదగాలి. దేవుని వాక్యం వింటున్న మనము అలాంటి అనుభవంలోకి వెళ్ళకపోతే దేవుడు మన విషయంలో చాలా దుఃఖపడతాడు. ఈ లోకంలో మనుషుల గురించి అనవసరం, ఆయనకి లోకస్తుల గురించి అనవసరం లేదు. అవునండి. మరి కొన్నిసార్లు కొన్ని ఉపమానాలు చెప్పాడు. మరి 100 గొర్రెలు ఉన్నాయంట, 100 గొర్రెలు. ఆ 100 గొర్రెల్లో కూడా ఒకటి తప్పిపోతే ఏం చేయంట? 99 విడిచిపెట్టేసి ఆ తప్పిపోయిన గొర్రెను వెతకడా? ఆ గొర్రె ఎప్పుడైతే దొరికిందో దాన్ని బట్టి ఏం చేస్తాడంట ఆయన? దాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడంటండి. సరే, అందుకనే తప్పిపోయిన గొర్రెను బట్టి ఎప్పుడైతే ఆయన సంతోషిస్తాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని మార్గంలోకి వాళ్ళు వస్తారో, నిజమే, పరలోక మంది దూతలు కూడా ఎంతో సంతోషిస్తాయి. నిజమే. ఈ రోజున చాలామందికి కూడా అర్థమైంది ఏంటంటే, నిత్య రాజ్యమునకు వెళ్ళవలసిన వారు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు నిజంగా చాలా వేదన. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నోవాహు 120 సంవత్సరాలు ఏం చెప్పాడు ఆయన? జలప్రళయం రాబోతుంది, ఓడలోకి మీరు రండి అన్నాడు. ఓడలోకి మీరు రండి అని చెప్పినా సరే చాలామందిలో ఏంటంటే, వర్షమే లేదు ఇంతవరకు, జలప్రళయం వస్తుందంట అని చాలామంది కూడా రాలేదండి. ఎందుకంటే దేవుడే ఆ దినములలో ఆత్మస్వరూపిగా వారితో మాట్లాడినా చాలామంది లెక్క చేయలే. అప్పుడే కాదు, ఆ దినమందు కూడా కనీసం దేవుని మాటకు మనుషులు వెనకపోయినా జంతువులు వచ్చినాయా లేదా? ఎలా వచ్చినాయి? జతలుగా అన్నాడు అక్కడ. ఏమన్నాడు అక్కడ? చూడండి, ఆ మాట కూడా మీకు చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 14-15 చూడన్నా. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. జీవాత్మ గల సమస్త శరీరాలలో రెండేసి ఓడలను నోవాహు నొద్దకు ప్రవేశించెను అనుందా, లేకపోతే లాక్కొచ్చాడని ఉందా? జతలుగా ఆడ మొగ. అర్థమైందా? మరి ఈ రోజున జతలుగా దేవుని మందిరం రాగలుగుతున్నారా? పెళ్ళికి వెళ్తున్నారు, కానీ దేవుని మందిరానికి నీ జత ఎక్కడ ఉంది? మిస్ అయిపోయింది. నిజమే. ఈ రోజున చాలా కుటుంబాల్లో భార్య భర్తలుగా కలిసి చాలా కుటుంబాల్లో ప్రార్థనకు రాలేని వాళ్ళు ఇంకా ఉన్నారు. అవును, మారతాడు, ఇంకెప్పుడు మారతాడు? ఏమోనండి. ఈ రోజున చాలామంది కూడా ఏంటంటే
ఒకలాంటి నీరసం, నిరుత్సాహం వచ్చేసింది. వాళ్ళు తర్వాత అక్కడ ధనవంతుడు అడిగాడు చూసారా, అక్కడ బ్రతిమలాడినా అయ్యో అంటూ చాలా బ్రతిమలాడుతున్నాడు. అక్కడ నాకు భూమి మీద సహోదరులు ఉన్నారయ్యా, మరి వాళ్ళు కూడా ఈ నిత్య నరకానికి రావటానికి కాదయ్యా, వాళ్ళు నిత్య జీవములకు వెళ్ళాలంటే కొంచెం పంపించయ్యా దైవజనులని. భూమి మీద ఎన్నో మందిరాలు దేవుడు మనకిచ్చాడు, ఎంతోమంది దైవజనులు మనకిచ్చాడు, ఎంతోమంది గొప్ప గొప్ప ప్రవక్తలను దేవుడు మనకిచ్చాడు. కానీ ఈ రోజున చాలామంది కూడా ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తున్నారు. ఈ రోజున చాలామంది కూడా జీవము గల దేవుని యొక్క మాటలు వినటానికి ఆసక్తి లేని వాళ్ళుగా చాలామంది ఉంటున్నారు. 150 సీరియళ్ళు ఎపిసోడ్లు గుర్తుంటాయి, కానీ నిన్న వాక్యం ఏం చెప్పారు గుర్తుండదు కొంతమంది. మరి ఆ తెలివి మాత్రం బాగానే ఉంటుంది, మొత్తం పోసగుచ్చినట్టుగా ఫస్ట్ నుంచి ఈ కథ మొత్తం చెప్పమంటే కొంతమంది దీనిలో చాలా సీనియర్లు ఉంటారు. 150 ఎపిసోడ్లు వచ్చినా 300 ఎపిసోడ్లు వచ్చినా దాని గురించి ఫాలో అవుతున్నారు. కానీ ఈ రోజున ఆదివారం దేవుని మందిరానికి నేను టైంకి వెళ్ళాలా, దేవుని సన్నిధిలోనే గడపాలా, నేను నా కుటుంబం రక్షించబడాలా. ఈ రోజున చాలామంది కూడా గ్రహింపు లేని వారుగానే ఉంటున్నారు. ఓడలోకి జతలుగా ప్రవేశించినాయి అంట. నిజమే, ఈ రోజున చాలామందిలో కూడా దేవుని యొక్క వాక్యము వినడానికి అనేక మంది రాలేకపోతున్నారు. కానీ ఇప్పటికీ దేవుడు చెప్తున్నాడు పక్కన, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం చదువునా, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అది కానీ ఈ రోజున చాలా మంది కూడా సమయం అయిపోతుంది. లూకా సువార్త 13వ అధ్యాయం 25వ వచనం, ఇంటి యజమానుడు లేచి తలుపు వేయబడిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా నాకు తలుపు తీయమని చెప్పినప్పుడు ఆయన మీరెక్కడి వారు మిమ్ముని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. మీరు ఎక్కడ వాళ్ళు నాకు తెలియదు. తలుపు వేయబడక ముందే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే వాని దగ్గరికి నేను వస్తాను. తలుపు వేయబడిన తర్వాత, నీ చేతులు దాటిపోయిన తర్వాత నన్ను బ్రతికించు, నన్ను బతికితే నీ యొక్క సాక్షిగా నీ జీవిస్తాను. చేతులు కాలేక ఇంకేం పట్టుకున్నా ఉపయోగం లేదు. జీవితంలో నీకు ఇచ్చిన అవకాశం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజున డాక్టర్లు కూడా చెప్తున్నారు, అబ్బాయి మేము చేయాల్సిన ప్రయత్నం అన్నీ మేము చేసామండి, మా వల్ల కానే కాదు. నిజమే, తలుపు వేయబడిన తర్వాత నీకు మళ్ళా అవకాశం అనేది ఉండదు. దేవుడు నీ హృదయం అనే తలుపును తడుతున్నాడు. ఈ రోజున నిత్య జీవం కోసం దేవుడు నేను సిద్ధపరుస్తున్నాడు. మనిషి అన్నాక ఎప్పుడొకప్పుడు చచ్చిపోవాల్సిందే. కానీ నీవు ఎక్కడికి వెళ్ళాలనేది నువ్వు ఇక్కడే నిర్ణయించుకోవాలి, భూమి మీదే. నిజమే, దేవుని వాక్యం అందుకని మనతో స్పష్టంగా చెప్తుందండి. నిజమే, ఒక రోజున ఒక యవనస్తుడు వచ్చాడు, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసులకు నేనేం చేయాలి అన్నాడు. ఏమన్నాడు? మార్కు సువార్తలు ఉంటుంది అన్నమాట, మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసులకు నేనేమి చేయాలి. నిజమే, 10వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది మార్కులో. నేనేం చేయాలన్నప్పుడు ప్రభు చెప్తున్నారు, అబ్బాయి మరి అవన్నీ ఆజ్ఞలు పాటిస్తున్నావా అంటే, బాల్యము నుండి కూడా ఇవన్నీ నేను పాటిస్తున్నాను. మరి బాల్యం నుండి పాటిస్తున్న అతనికి అనుమానం ఏంటంటే, అయ్యా ఏదైనా నేను ఒకవేళ నిత్యరాజ్యానికి వెళ్ళకోకుండా ఏదైనా అడ్డుకుందాం, ఒకసారి నీకు అన్నీ తెలుసు కాబట్టి ఒకసారి నా గురించి మీరు ఒకసారి చెప్పండి అంటే అన్నాడు. ఆయన నీ ఆస్తిని అమ్మి పేదవాళ్ళకి ఇచ్చేసి నన్ను వచ్చి వెంబడించాను. ఏం అడగటానికి వచ్చాడు? నిత్యజీవం అడగటానికి వచ్చాడు. నిత్యజీవం వెళ్ళటానికి దేవుడు దాని యొక్క అతని ప్రాబ్లం ఏంటో దాన్ని బట్టి చెప్పాడు. అబ్బాయి నీ మనసంతా గుండెంతా డబ్బు అంటలేదు, డబ్బు అంటూ కొట్టుకులాడుతుంది, కాబట్టి నీవు నీ ధనాన్ని పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. 22వ వచనంలో ఏముంది అక్కడ రాయబడిన మాట అంటే, వ్యసనపడుచు అని ఉంది అక్కడ. ఏముందమ్మా? అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక, అది అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. దుఃఖపడుచు ఏమైపోయాడు అంటే దేనికోసం వచ్చాడు? వచ్చినోడు ఏమన్నా విన్నాడా అంటే వ్యసనపడుతూ దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు తప్ప దాన్ని పొందుకోలేదు. ఈరోజు దేవుని సన్నిధికి మనం వచ్చింది కూడా ఎందుకో తెలుసా?
నిత్య జీవం పొందుకుంటాకే. ఈ రోజున మనుషులు అనుకోవచ్చు, నా అప్పులు తీరాలి, నా రోగాలు పోవాలి, నాకు మనశ్శాంతి కావాలి అనుకుంటూ చాలామంది కూడా దేవుని మందిరానికి వస్తారు. వెరీ గుడ్. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థపరుస్తాడు ఆయన. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆర్థికంగా కూడా లేవనెత్తాడు. అది ముఖ్యం కాదు. ఈ రోజున రోగాలే కొన్నిసార్లు ప్రార్థన చేసినా పోతాయి, కొన్నిసార్లు మంచి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా పోతాయి. అది దాని గురించి మనం దేవుని దగ్గర రావడం కాదు, కానీ మందిరానికి వచ్చేది ఎందుకంటే మనం ముఖ్యంగా నిత్యజీవం సంపాదించుకుంటాకే. ఆ నిత్యజీవం అనేది మనం పొందుకోవాలంటే అది బయట దొరికేది కాదు, డబ్బు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు. నిత్యజీవం అనేది అది డబ్బుతో కొనుక్కునేది కాదు, అది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చేది. ఇవాళ జనాలకి ఉచితంగా రక్షణ ఇస్తున్నానంటే అది పనిచేయదు. నేను చెప్పులు లేకుండా నడిస్తేనే భక్తి. అసలు ఇంట్లో అన్నం తినకోకుండా బయటే తినాలి సర్ది. సొక్కా కూడా వేసుకోకోకుండా నెత్తి మీద మూట వేసుకుని ఇంత కఠినంగా చేస్తేనే భక్తి. ఒరే శుభ్రంగా తెల్ల సొక్కా తెల్ల ప్యాంట్ వేసుకోరా, పువ్వుండల బట్టలు వేసుకోరా, శుభ్రంగా నువ్వు భార్య నీ కుటుంబంతో సంతోషంగా ఉండి ఇవాళ దేవుని సన్నిధిలో చక్కగా జతలుగా ఆ రోజున కుక్కలు వచ్చినాయి, నక్కలు వచ్చినాయి, పిల్లులు వచ్చినాయి, ఎలుకలు వచ్చినాయి, సేవలు వచ్చినాయి. ఎక్కడున్నారు నీ అన్నదమ్ములు? ఎక్కడున్నారు నీ బంధువులు? ఎక్కడున్నారు? ఎన్నో కుటుంబాల్లో ఈ రోజున దేవుని మందిరానికి రాలేని వారు కూడా ఉంటున్నారు. వచ్చిన వాక్యము అనేది గ్రహింపు లేకోకుండా చాలామంది వాళ్ళకి నచ్చిన మార్గంలోనే ఈ రోజున వాళ్ళు ఉంటూ ఉన్నారు. నిజమే. దేవుడిచ్చిన తరుణాల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అవునండి. వాక్య భాగంలో స్పష్టంగా రాయబడింది. యోహాను భక్తుడు రాశాడు చూడండి ఒక మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడో. ఈ రోజున మనుషులు వాళ్ళే ఏదో కొన్ని పద్ధతులు పెట్టేసుకుని ఇంత స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటాడు. స్ట్రిక్ట్ దానిలో కాదురా బాబు. నువ్వు వాక్యం చదివితే, వాక్యం వింటే నీకు గ్రహింపు అవుతుంది. ఈ రోజున వాక్యం వినకోకుండా వాక్యంలో నీ అంతటికి నీవే రకరకాలుగా ఒకళ్ళు ఆ మార్గం ఒకళ్ళు ఈ మార్గం నచ్చిన మార్గంలో వెళ్ళిపోవటానికి కాదండి. ప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడో కూడా ఆ యొక్క తండ్రి యొద్దకు వెళ్ళలేడు, ఆ నిత్య జీవం పొందుకోలేడు. మరి ఆ మార్గంలోకి వెళ్ళాలంటే నువ్వు ఎలా ఉండాలి? వాక్యం అదే చెప్తా ఉంది. ఏముంది? 6వ అధ్యాయం 54 చదవండి, యోహాను సువార్త. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుతాను. 3వ అధ్యాయం 36వ వచనం కూడా చదువునా. కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడగాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. అది నువ్వు కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే నువ్వు జీవంలోకి వెళ్ళలేవు. ఎవరైనా కానీ దేవుడు అందుకనే లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. నిజమే. కానీ ఈ రోజున చాలామంది కూడా ఆ మాట తీసుకోలేని వాళ్ళు ఉంటున్నారు. ఈ మాటను బట్టి 120 మంది శిష్యులలో కూడా కొంతమంది ఏమేమి తెలుసా, మేము నీ శరీరం ఎలా తింటాము, నీ రక్తాన్ని మేము ఎలా తాగుతామంటూ కొంతమంది ఆ మాటను బట్టి అభ్యంతర పడిపోయి కొంతమంది వెళ్ళిపోయారు. ప్రభుతో ఉంటూ ప్రభు కార్యాలు చూసిన వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోలేక కొంతమంది వెళ్ళిపోతున్నారు ఈ రోజున. అవునండి. వాళ్ళే కాదు, ఈ రోజున కూడా దేవుని వాక్యం వింటున్న అనేక మంది కూడా దేవుని యొక్క కట్టడలు ఆజ్ఞలు అనుసరించి నడుచుకోలేక మరీ ఇంత ఖచ్చితంగా అంటే మేము ఉండలేమండి. ఈ రోజున చాలామంది కూడా ఎలా ఉంటుందంటే అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్ళొచ్చు, అలాగ చేయొచ్చు ఇలా చేయొచ్చు. అలాగైతే మాకు బాగుంటుంది, కానీ మరీ ఇంతగా అంటే రేపొద్దున్న ఇచ్చిన నరకమే. అక్కడికి వెళ్ళినాక మనం ఎవడు ఏమీ చేయలేము ఇక. ఒకటి, అందుకని దేవుని కొరకు నిలబడటానికి నీ భక్తి నువ్వు సాధకం చేసుకోవాలి. ఒకరోజే భక్తి వచ్చేది, బళ్ళోకి వెళ్ళంగానే పాఠాలని వచ్చేస్తాయా?
నీ భక్తి నువ్వు సాధకం చేసుకోవాలి. క్రమంగా దేవుని మందిరానికి వచ్చి క్రమంగా దేవుని వాక్యం వింటా ఉంటుంటే నేను ఈ విషయంలో గాడి తప్పుతున్నాను ప్రభా, నీ వాక్యానుసారంగా నేను జీవించలేకపోతున్నాను, నన్ను నేను కంట్రోల్లో నేను ఉండలేకపోతున్నాను, నేను చేస్తున్నది తప్పని నా మనసాక్షికి అర్థమవుతుంది. కానీ ప్రభా, కొన్నిసార్లు నీ మాటను కూడా నీ కాదనుకుని లోకాశుల వైపు, శరీర కోరికల వైపుగా నేను నడుచుకుంటున్నాను, నన్ను నా మార్గం నుంచి తప్పించి నీ జీవ మార్గంలో నడిపించని నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అందుకని అన్నాడు, మీరు పాపముతో పోరాటంలో రక్తము కారుగా అంతగా దాన్ని మీరు ఎదిరించాలి. ఎలా ఎదిరించాలంట? కటిక ఉపవాసం చెయ్యి. ఎందుకంటే శరీరం అనేది గాడిద, అది ఎందో సలేత్తంలే కాసేపు ఉన్నాక లెగుద్దాంలే అంటది, కానీ లెగిసేవదు శరీరం. నిజమే, ఎన్నో రకాలుగా శరీరం నిన్ను అది అలసిపోయావులే, రాత్రి బాగా పని చేసావు, ఆ పని చేసి ఈ పని చేసి నువ్వు అలసిపోయావు, నువ్వేం ప్రార్థన చేసుకుంటావులే, వెళ్దాంలే అన్నట్టుగా నీ శరీరం ఎప్పుడు నీకు శత్రువు ఉంటుంది. అందుకని ఆత్మానుసార్లు ఆత్మవిషయం మనసు ఉంచారంట, శరీరానుసార్లు శరీర విషయం మనసు ఉంచుతారు. అవునండి. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలుగా ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభా నన్ను నీ స్వాధీనపరచుకో, దేవుని యొక్క ఇష్టలుగా మనం జీవించడానికి, దేవుని యొక్క ప్రజలుగా ఉండటానికి ప్రభా దావీదు వలె నీకు ఇష్టం లేని ప్రతి స్వభావం నాలో నుండి తీసివే ప్రభా అని దినదినము నువ్వేం చేయాలంటే నీ భక్తిని సాధకం చేసుకోవాలి. ఆదివారం ప్రార్థనకు వచ్చి బైబిల్ వేసుకొస్తా, మళ్ళీ ఆదివారం వస్తే నేను ఎవడు నిలబడలేం. నిజమే, ఆదివారం అన్నం తిని మళ్ళీ ఆదివారం నువ్వు అన్నం తిను, లెగుతావు లేసొస్తాను. శరీరానికి ఆహారం ఎంత అవసరమో చెప్పండి. మరి దానిలో 3 పూటలు ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నారు? ఇట్లాంటి దేవతల ఆత్మ కలిగిన వ్యక్తిని కూడా దేవుడు అన్నాడు, నీ వంతులో నువ్వు జాగ్రత్తగా ఉండన్నాడా లేదా? 3 పూటల ప్రార్థన ఆయన చెప్పిన ఆయనకే వాక్యం దేవుడు వార్నింగ్ ఇస్తే నువ్వు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలండి? ఎందుకంటే దేవుని మాట మనం వినటం నేర్చుకోవాలి, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించడం నేర్చుకోవాలి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 46 నుంచి 48. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కనుక ఇదిగో మేము అన్ని జనుల యుద్ధకు వెళ్ళుచున్నాము, మేము అన్ని జనుల దగ్గరకు మేము వెళ్ళిపోతున్నాం. ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచుచున్నాను. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. యూదులేమో వ్యతిరేకిస్తున్నారు, మేము పుట్టు క్రైస్తవులు అంటున్నారు, కానీ పొట్టు క్రైస్తవులు అయిపోయారు. మేము ఎప్పటి నుంచో మా తాతల నుంచి ప్రార్థన, అంత ప్రార్థనేనండి. మేమంతా మా పేర్లు చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, ఏలియా, అబ్బో ఈ పెద్ద పెద్ద పేర్లే. కానీ ఈ రోజున ఎక్కడ అనేక మంది ఈ రోజున దేవుని ప్రజలుగా ఉండవలసిన వాళ్ళు దేవుని యొక్క రాజ్యము విషయంలో ఆలోచన లేకోకుండా సువార్తకు వ్యతిరేకంగా ఈ లోకంలో కలిసిపోయినట్లుగా ఈ రోజున అనేక మంది వాళ్ళ జీవితాలు చేతులారా వాళ్ళు పాడు చేసుకుంటున్నప్పుడు దేవుడు అన్నాడు, అన్ని జనుల మధ్యకి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. పౌలు గారిని అన్ని జనుల మధ్యకు సువార్తకు పంపిస్తే వాళ్ళు ఏమన్నారు ఇక్కడ? అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ కూడా విశ్వసించిరి. అవునండి, ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు వాక్యాన్ని అనుగ్రహించింది ఎందుకో తెలుసా? నీ ఎదుట ఉంచబడిన వాక్యమో నీతో మాట్లాడుతున్నప్పుడు నాకు కాదు అనుకుని నువ్వు త్రోసివేస్తే నీకు కావలసినప్పుడు మళ్ళా వాక్యం అనేది దొరకదు. ఆ వాక్యానికి నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు నిద్రపోతున్నావు అనుకో, నీకు మళ్ళా ఇంకొకసారి వాక్యం వినపడదో లేదో కూడా నాకు తెలియదు. యేసు ప్రభువు లోకరక్షకుడుగా మొదటిసారి వచ్చింది ఎందుకు? మనమందరము కూడా నశించిపోతున్న మనలకు నిత్య జీవం అనటానికి ఆయన లోకానికి వచ్చాడు. కానీ వాక్యం సత్యం. ఆయన వచ్చిన పని ఈ భూలోకంలో
మూడున్నర సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు మనం నిత్య జీవనకు ఎలా వెళ్ళాలో, అందుకని మొట్టమొదటి ప్రసంగంలో ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన మొదట చెప్పింది ఏంటి తెలుసా? దేవుని రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందండి, సువార్త నమ్మండి. ఆయన మొదట చెప్పిన ప్రసంగం అదే. కానీ ఈ రోజుకి దేవుని ప్రజలుగా దేవుని ఆరాధిస్తున్నాం మనమందరం కూడా. ఆ దినమందు 120 సంవత్సరాలు నోవాహు ఓడల గురించి ప్రకటించినా వెళ్ళకోకుండా కప్పలు వెళ్తున్నా, కోతులు వెళ్తున్నా, సీమలు వెళ్తున్నా, అరే బలి వెళ్తున్నాయి అని జంటలకి వెళ్తున్నాయి అని నవ్వుకుంటా ఇగిలించుకుంటా హీ ఊహు అంట అలా చూస్తున్నారు తప్ప, తలుపు వేయబడిన తర్వాత అన్నారు నోవాహు తలుపు వేయబడిన తర్వాత తలుపు అనేది తీయబడలేదు. ఈ రోజున దేవుడు కూడా మళ్ళా రెండవసారి రానున్నాయి అన్నాడు. యోధారాజు సింహముగా రానున్నాడు. ఆయన కుమారుడిగా మళ్ళా రావట్లేదు. ఆయన ఎవరి కోసం వస్తున్నాడంటే ఈ లోకంలో దేవుని మాట విని నిత్యజీవము కొరకు సిద్ధపడిన సంఘమును తనతో తీసుకువెళ్ళడానికి మళ్ళీ రెండవసారి అయినా రానై ఉన్నాడు. దేవుని మాట విందాం, దేవుడి నిత్యజీవం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్ ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, మా నమ్మదగిన దేవా, నీ దయలో నీ కృపలో నన్ను మమ్మల్ని ప్రేమించి డిసెంబర్ మాసంలో అయా ఆదివారము ఇలాగ మేము కలిసి ప్రార్థన చేసుకుంటానికి, నిన్ను స్తుతించడానికి నీవు మాకు ఇచ్చిన సమయమును బట్టి వందనాలు. ఎంత మంచి దేవుడు మాకున్నావు ప్రభా. నిజమే ప్రభా, నీ కృపకై వందనాలు, ప్రేమకు వందనాలు. ఈ దినమందు ప్రభా మాతో మాట్లాడుచు అయా నిత్య జీవము నాయన ఇవ్వటానికి ఈ లోకానికి నువ్వు నరావతారుడుగా వచ్చావని నీకు వందనాలు తండ్రి. ఎందుకంటే ప్రభా నీ నిత్య జీవమును ప్రభా నాయన నీవు మాకు ఉచితంగా ఇస్తున్నప్పుడు ఎవరు కూడా మేము నిర్లక్ష్యంగా ఉండనివ్వద్దు. నీ సన్నిధిలో ఎవరు కూడా అలక్ష్యంగా మేము ఉండనివ్వద్దు ప్రభా. దేవా, నీ మాట విని జ్ఞానం మాకు దయచేయండి. ఎందుకంటే అపవాది ఎంతోమందిని ప్రభా ఆది నుండి కూడా వాడు మోసం చేస్తూ అయా నాయన వాడు ఎలాగో పడద్రోయబడిన వాడని అనేక మందిని కూడా లోకంలోకి పడద్రోయటానికి నిత్యముడు ప్రయత్నం చేస్తుండగా నీ వాక్యము ద్వారా మేము విని మెలకు కలిగిన వారుగా ఉండి ప్రభా నాయన మా కుటుంబాలకు మేము కట్టుకుంటూ నీవిచ్చే నిత్య రాజ్యం పొందుకునే కృపను మాకు దయచేయండి. ప్రేమించి ప్రభా ఇచ్చిన కానుకను సేవకులకు వాడుకొని నూరంతలకు ఫలం దయచే ప్రభుత్వం. ప్రతి కుటుంబంలో కూడా నాయన నీ సన్నిధి తోడుగుంచుని నీ దయగలస్త మాతోంచి నీ దీవులతో పంపించమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు రాకడ పర్యంతము ఆయన హస్తం మనకు తోడయ్యండి. నిత్య జీవనకు పాత్రలుగా ప్రభు మన సిద్ధపరచునుగాక. ఆమేన్.